ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. దేవునికి స్తోత్రం చేద్దామా. మన బాధలను చూసేది ఎవరండి? మన బాధలు చూసేది ఎవరు? అసలు నాకు బాధే లేదన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? నాకే బాధ లేదండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏదో ఒక బాధ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో ఏదో ఒక బాధ ఉంది. నా ప్రజల బాధలను నేను చూశాను. ఈ రోజున నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. నా బాధను ఆయన చూస్తున్నాడు, నీ బాధను ఆయన చూస్తున్నాడు. ఐగుప్తు దేశములో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. వారి దుఃఖమంతా కూడా నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస వారు పెట్టుచున్న హింసను చూచి తిని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. నిన్ను నేను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. నీవు తోడుకొని పోవలెను. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించాలి. వారిని ఎంత హింస పెడుతున్నారో ఆ హింస అంతా నేను చూస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు బాధను చూసిన దేవుడు, వారిని ఎంత హింస పడుతున్నారో హింసను చూసిన దేవుడు, వారి కష్టాన్ని చూసిన దేవుడు, వారి కన్నీరు చూసిన దేవుడు, వారి నిట్టూర్పు చూసిన దేవుడు, వారి వేదన చూసిన దేవుడు నీ యొక్క బాధను చూడకుండా ఉంటాడా? మన యొక్క బాధలు చూడకుండా ఉంటాడా? మనందరి బాధలు చూస్తున్నాడు, మన హింసలు చూస్తున్నాడు, మన అవస్థలు చూస్తున్నాడు, మన యొక్క కన్నీరు చూస్తున్నాడు, మన దుఃఖం చూస్తున్నాడు. మనం ఒక్కొక్కసారి కన్నీరు కార్చి ఏమండి, పిల్లలు ఒక్కొక్కసారి ఏడ్చినప్పుడు ఏడ్చిన తర్వాత కాసేపటికి కూడాను ఏం చేస్తుంటారు? మళ్ళా ఎక్కిలు పడి ఏడుపు రాకపోయినా సరే అంటూ ఉంటారు కదా. ఎంత బాధపడుతున్నారో. ఒక్కోసారి రాత్రి నిద్ర పట్టక ఈ సమస్యలతో బాధపడుతూ ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎలా నేను బయటపడతాను, ఎలా నాకు మేలు కలుగుతుంది అని ఆలోచన చేసి కన్నీరు గార్చి ఆదమరిచి నిద్రపోతూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం అండి. నువ్వు కన్నీరు గార్చినప్పుడు నీ ప్రార్థన చూస్తున్నాడు, వింటున్నాడు. హిజ్కియా, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. చూడండి, వీళ్ళందరూ ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అందరూ అనుకుంటున్నారు, ఈ ఫరో చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు కదండి. ఫరో ఏమనుకుంటున్నాడు? మీరందరూ నా చేతిలో ఉన్నారా, మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడో చూస్తా అని ఆ ఫరో
వీళ్ళ మీద కఠినమైన దాసత్వం, కఠినమైన బానిసత్వం, కఠినమైన వెట్టి చాకిరి పని రుదుతా ఉన్నారు. చూడండి, దానియేలు గ్రంథంలో కూడాను ఒక రాజుగారు అన్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవడన్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనము, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? రాజుగారు అంటున్నారు. ఎవరిని? నెబుకద్నెజరు రాజుగారు అంటున్నారు, షడ్రకు, మెషకు, అబెద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది, అది నిజమా? నా చేతిలో నుండి మిమ్మలను విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? రాజుగారి చేతిలో ఉన్నారా? ఏమండి, రాజుగారు అనుకుంటున్నారు మీరందరూ నా చేతిలో ఉన్నారు అనుకుంటున్నాడు. కానీ రాజుగారే దేవుని చేతిలో ఉన్నాడన్న సంగతి రాజుగారికి గుర్తులేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కుమారుడు అంటే బాగా మందు తాగి దేవుని ఆలయములో ఉన్న బంగారు పాత్రల్లో మందు పోసుకొని తాగుతున్నాడంట, మద్యము కలుపుకొని మత్తు పదార్థాలు కలుపుకొని తాగుతున్నాడంట. ఆయన మాత్రమే కాదు, ఆయన భార్యలు, ఆయన ఉపపత్నులు, అక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు, అక్కడ అధికారులు, పెద్దలు అందరు కలిసి ఆ విందు వేసుకొని మందు తాగి ఊగుతూ ఉన్నారంట. రాజుగారు ఊగుతా ఉంటే ఆ గోడ మీద ఒక చెయ్యి కనపడుతుందంట. ఆ చెయ్యి రాస్తా ఉందంట, మెనే టెకెల్ ఉఫార్సీన్ అని. ఆ హస్తము చూడగానే ఈ మొత్తం అంత దిగిపోయిందండి ఒక్కసారిగా. ఆ గోడ మీద ఏం కనపడుతుందంటే చెయ్యి కనపడతా ఉంది. ఏం రాశారంటే మెనే టెకెల్ ఉఫార్సీన్. రాజా, నీవు దేవుని త్రాసులో తూయబడ్డావు, నీవు తక్కువగా కనబడ్డావు. జాగ్రత్త, మనందరం కూడా ఆయన చేతిలో ఉన్నాం. మనం ఎవరో నా చేతిలో ఉన్నారు అనుకోబోకూడదు. నా పిల్లలు నా చేతిలో ఉన్నారు, నా కోడలు నా చేతిలో ఉంది, నా అల్లుడు నా చేతిలో ఉన్నాడు, నా ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్నారు, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ నా చేతిలో ఉన్నారు, ఇంకా ఏదో మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనము దేవుని చేతిలో ఉన్నామని మర్చిపోకూడదు. మెనే టెకేల్. ఇదిగో నీవు త్రాసులో తూయబడ్డావు. నువ్వు తూసినప్పుడు నీవు తక్కువగా కనబడ్డావు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. గడగడ కాళ్ళు వణికిపోయినాయి అంట. అప్పుడు దాకా ముందు తాగిన ఆనందంలో, డ్యాన్స్ చేసిన ఆనందంలో మైమరిచిపోయి ఏమేం చేశాడో తెలియదు. కానీ ఒక్కసారిగా దేవుని తీర్పు రావడంతోనే అన్నీ వెళ్ళిపోయినాయి. నేనే దేవుని చేతిలో ఉన్నాను అనుకున్నాడు. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఐగుప్తు చేతిలో నుండి ఇశ్రాయేల్ని విడిపించడానికి నువ్వు రావాలి అనగానే వెంటనే మోషే బయలుదేరి మామగారి దగ్గరికి వెళ్ళాడు. మామయ్య గారు, ఇదిగో దేవుడు నాకు మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు, నా ప్రజలను నడిపించమన్నాడు. కాబట్టి నా భార్యను, నా బిడ్డలను నేను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాను. ఓకే, మంచిది. ఎందుకంటే దేవుడిని దర్శించాడు కాబట్టి దేవుడు చెప్పినట్టు చేయడం నీకు క్షేమకరం. ఇత్రో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక తనను పంపించాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మోషే వెళ్ళే మార్గంలోనేనంట తన మోషేకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఎవరంట? ఒకరేమో గెర్షోము, రెండో ఆయన పేరు ఎలియాజరు అంటే దేవుని సహాయం, దేవ సహాయం. గమనించండి, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆ ఇద్దరు కుమారులను తీసుకొని పోయి వెళుతున్న సమయంలో అప్పటికి మోషేకి సున్నతి చేశారు, కానీ ఇద్దరు కుమారులకు సున్నతి చేయబడలా. 8 రోజుల వయసులోనే మోషేకి సున్నతి చేశారు. ప్రేమేం దేవుని బిడ్డలారా, యూదుల సంప్రదాయ ప్రకారంగా, ఇశ్రాయేల్ సంప్రదాయ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా 8వ రోజున సున్నతి చేశారు. యేసు ప్రభు వారు పుట్టగానే 8వ రోజున యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గర తీసుకొచ్చి అక్కడ సున్నతి చేశారు. గమనించండి, యూదులు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ ధర్మశాస్త్రమును వారు అనుసరిస్తారు. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా కొంతమంది యూదులు ఉన్నారండి. ఎక్కడో కాదు, ఇక్కడ మన చేబ్రోలు మండలంలోనే కొంతమంది యూదులు ఉన్నారు. వీరు చాలా వందల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారంట. కొంతమంది ఏమో ముంబైలో ఉన్నారు. దాదాపు 5-6 వేల మంది ముంబైలో ఇప్పుడు వారు వ్యాపారం చేస్తున్నారు. అలాగే కొంతమంది కొచ్చిన్లో ఉన్నారు.
అక్కడ ఒక సునగోగుడను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సునగోగు అంటే సమాజ మందిరం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చేబ్రోల్లో ఒక సమాజ మందిరం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడాను, ఆ యూదులందరూ కూడా అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వారి పితరులు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. వీరు ఒక ఆయన వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్లో పెట్టాడు. ఆయన పేరు సాదోక్ యాకూబీ, వాళ్ళ పెద్ద సంఘ పెద్ద అన్నమాట, వాళ్ళ సమాజం నడిపించే సమాజ పెద్ద అనమాట. ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీరు మీ పిల్లలకి మీ సాంప్రదాయ ప్రకారంగా ఏం చేస్తారు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, మగపిల్లలైతే 8వ రోజునే మేము సున్నతి చేస్తాము, ఆడపిల్లలైతే 13వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు, అంటే టీనేజ్లో ప్రవేశించినప్పుడు 13 టీనేజ్లో ప్రవేశించినప్పుడు వారందరినీ కూడా ఆడపిల్లలకి మేము ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం. మన వాళ్ళు కనుక ఆంధ్ర సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తున్నారు, ఓనీల ఫంక్షన్ కదా, ఓనీల ఫంక్షను లేకపోతే మెచ్యూరిటీ ఫంక్షను ఇవి చేస్తుంటారు కదా. వాళ్ళ ప్రకారం 13 సంవత్సరాల వయసు రాగానే ఆ ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇంకా మీరు ఏమి ఆచరిస్తారంటే, మేము మార్కెట్కి వెళ్ళి చికెన్ కానీ మటన్ కానీ ఏమీ తెచ్చుకోం, మేము ఏ మాంసం అయినా సరే మేము దాన్ని కోసుకొని మేము తింటమే. కోడిని కోసుకున్నా సరే, గొర్రె పిల్లలను కోసుకున్నా సరే, మేక పిల్లలను కోసుకున్నా సరే, దొన్న పిల్లలు కోసుకున్నా సరే, ఏదైనా సరే మేము మా చేతులతో మేము కోసుకొని తింటాం, కానీ మార్కెట్కి వెళ్ళి మాత్రం కొనుక్కురాము. ఎందుకని? మేము రక్తమును చిందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆ యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూడండి. మళ్ళీ నేను చెప్పాలంటే టైం చాలా ఇది. వాళ్ళ పద్ధతులు, యూదుల పద్ధతులు, ఇశ్రాయేలు పద్ధతుల గురించి కొన్ని చెప్పాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు మేము పాటిస్తాం. మేమందరం కూడా మేము ఒకానొక రోజున యెరూషలేమునకి, ఇశ్రాయేల్ దేశానికి వెళతామని ఎదురు చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు అక్కడికి వెళ్తే మీకు ఎట్లాగయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, మాకు ఆయనే వెళ్ళొచ్చాయంట యెరూషలేంకి. ఈ కరోనా ముందు యెరూషలేంకి వెళ్ళొచ్చాయంట. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారంట, ప్రపంచంలో ఏ దేశంలో చెదరి ఉన్నవారైనా సరే మిమ్మల్ని అందరినీ కూడా మేము మరలా ఇశ్రాయేలుకి ఆహ్వానిస్తాం. మేము మిమ్మల్ని ఆహ్వానించేటప్పుడు మీ అందరికీ కూడా ఇక్కడ ఇండ్లు కట్టి నివాసాలు ఏర్పాటు చేసి మరీ మిమ్మల్ని ఆహ్వానిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు వాళ్ళు ఎందుకు ఇల్లు కడతారా అంటే, మీరు కట్టని ఇండ్లలో మీరు నివాసం చేస్తారని మా దేవుడు మాకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అట్లాగే మేము ఇక్కడ ఆంధ్రాలో ఉన్నా, లేకపోతే ముంబైలో ఉన్నా, కొచ్చిన్లో ఉన్నా, ఇండియాలో ఎక్కడున్నా సరే, మొట్టమొదట కాశ్మీర్లో వాళ్ళు స్థిరపడ్డారంట. అక్కడి నుంచి భారతదేశం అంతా నలుదిక్కులకి వ్యాపారం కోసం వెళ్ళారు. అలాగన పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. గమనించండి, మా అందరికీ ఒక నిరీక్షణ, మా దేవుడు మరలా మమ్మల్ని అందరినీ సమకూర్చును. దేవునికి మహిమ కలుగును గాక. సమకూర్చినప్పుడు వారందరూ అక్కడ చేరినప్పుడు అక్కడ అంతిమ అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. ఆ టైంలో యేసు ప్రభు వారు పరలోకం నుండి ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ సమయమున ఇశ్రాయేలులందరినీ కూడా ఆయన రక్షించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం మరలా ఇంకోసారి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను వారికి ఇచ్చిన నియమం ఏమిటంటే సున్నతి నిబంధన ఉన్నది. ఇప్పుడు మోషే తన 2 పిల్లలకి సున్నతి చేయాల. ఆ సున్నతి చేయాలని ఎవరికి తెలుసు? సిప్పోరాకు తెలుసు. ఎలా తెలుసు? సిప్పోరా కూడాను అబ్రహాం యొక్క సంతానములో నుండి వచ్చింది గనుక. దేవునికి స్తోత్రం. మరి ఎందుకని మోషే చేయలేదు? జాగ్రత్తగా గమనించండి. మనం అందరం కూడాను దేవుని యందు భయభక్తులు కలిగిన వారిమే అనుకుంటాం, అన్నీ బాగానే చేస్తున్నాం అనుకుంటాం, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, ఒకరోజు చేయకపోయినా 2వ రోజు చేస్తున్నాంలే అనుకుంటాం. కానీ ఏదో ఒక బలహీనత మనలో ఉంటుంది, ఏదో ఒక లోపం మనలో ఉంటే దానికి మనం ప్రతిఫలము, ఆ మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుంది. దేవుడు అన్నాడు మోషేని కూడా చంపేస్తానన్నాడు, ఎందుకంటే తన బిడ్డలకి సున్నతి చేయలేదని చెప్పేసి. అప్పుడు ఆమె భార్య సిప్పోరా ఏం చేసిందంట? ఆమె అతని ఆ 2 కుమారులకి సున్నతి చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు మోషే, సిప్పోరా, తన కుమారులు అందరూ సమ్మతించి ఐగుప్తు దేశంలో అడుగుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కుటుంబం అంత సిద్ధపడ్డారు కనుక దేవుడు ఈ కుటుంబాన్ని తన పిలిచిన పిలుపునకు వాడుకోవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం.
మోషే తన వచ్చేటప్పుడు దేంతో వచ్చాయంట అండి? తన చేతిలో ఉన్న కర్రతో వచ్చాయంట. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఆ కర్రను కింద వేయగానే కర్ర ఏమైపోయింది? పాము అయిపోయింది. ఆ ఐగుప్తు మాంత్రికులు కూడాను ఆ పాము కర్రలను కింద వేయగానే పాము లేని అంట. కానీ మోషే చేసిన పాము అంట ఆ మిగతా పాములన్నింటినీ మృంగి వేసిందంట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి, దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశములో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను. మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చేద్దామా? గట్టిగా స్తోత్రం చేద్దామా? ఒకసారి నా వైపు చూడండి. అక్కడికి జరిగిన సంఘటన ఏంటంటే, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు, ఎర్ర సముద్రము దాటి వచ్చారు. ఇక్కడ అమాలేకులతో వారికి యుద్ధం జరిగింది. 17వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. రెఫీదీములో వారు దిగారు, అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు గెలిచారు. ఆ తర్వాత వారు 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని పర్వతం అనబడిన హోరేబు కొండ దగ్గరికి వచ్చి వారందరూ దిగారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, మోషే అంట తన భార్యను 2 కుమారులను ఎక్కడికి పంపించాడు? పుట్టింటికి పంపించాడు. వీరు ప్రయాణంలోనే ఉన్నారు. వారిని ఏం చేశాడంట, ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళండి, తర్వాత మళ్ళీ మీరు రావచ్చు అని చెప్పేసి వారిని పంపించాడు. వారు ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇత్రో గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వారు దేవుని పర్వతం అనబడిన హోరేబు దగ్గరకు వచ్చారన్న సంగతి విని మోషే యొక్క మామగారు ఆ 2 మనవళ్లను తన కుమార్తెను వెంట పెట్టుకొని మరలా మోషే దగ్గరకు వచ్చాడంట. ఎప్పుడైతే వచ్చారో కలుసుకున్నారో వర్తమానం పంపించాడు. ఇట్లాగా నేను మీ మామగారైనా నేను, అలాగనే నా కుమార్తె సిప్పోరా, అలాగే నీ 2 కుమారులు మేమందరం వచ్చామయ్యా అనగానే ఆయన వచ్చి ఎదుర్కొని వాళ్ళకి స్వాగతం తెలిపి యోగక్షేమాలు వందనం చేశాడంట. ఏం చేశాడు మోషే? వందనం తెలియజేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన కుటుంబాల్లో అటువంటి ఐక్యత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ వీరందరూ కూడా కలిసి చేరుకున్నప్పుడు ఒకరి యోగక్షేమం మరొకరు తెలుసుకున్నారంట. ఇప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, మోషే కూర్చొని ఉంటారంట, ప్రజలందరూ వస్తున్నారంట. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారు న్యాయము తీర్చమని అడుగుతున్నారంట. నాకు నా ప్రతివాదికి సమస్య ఉంది, న్యాయం తీర్చయ్యా. ఆ 18వ అధ్యాయం మీరంతా చదివితే అర్థమైద్ది. అక్కడ మోషే ఇలాగున ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని అందరికీ న్యాయం తీరుస్తూ ఉన్నాడంట. అది అంతా చూశాడు ఎవరు? మామగారు చూసి అంటున్నాడు, అయ్యా వింటున్నారా మోషే, నీవు అందరికీ న్యాయం తీర్చడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటున్నావు కదా, దీనికంటే కూడాను ఇశ్రాయేల్ అందరిలో 10 మందికి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేయండి, 50 మందికి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేయండి, 100 మందికి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేయండి, 1000 మందికి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేయండి. వారి దగ్గర చిన్న చిన్న వ్యాజ్యాలుంటే వారే చూసుకుంటారు, ఏదన్నా జటిలమైన సమస్యలుంటే మీ దగ్గరికి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే కంటే కూడా అనుభవజ్ఞుడైనటువంటి ఇత్రో, ఈ రఘుయేలు మోషేకి దేవుని ఆలోచన మాదిరిగా ఒక సలహా చెబుతూ ఉన్నాడు.
ఆ మాట వినగానే మోషే అన్నాడు, మామయ్య గారు మీరు చెప్పింది కరెక్టే, మంచిదే. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం నేను నలిగిపోతూ ఉన్నాను. కాబట్టి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారి వారి వ్యాజ్యములను వారి దగ్గరే పరిష్కరించుకునేటట్లుగా చేస్తాను అన్న. అంటే మోషేకి ఆలోచన చెప్పగలిగిన స్థాయిలో రఘుయేలు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చెప్పిన ఆలోచన స్వీకరించగలిగిన స్థాయిలో మోషే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భార్య భర్త ఇద్దరు కూడాను ఎవరు గొప్పవాళ్ళు? ఏమండి, భార్య భర్తల్లో ఎవరు గొప్పవాళ్ళు? నేనే గొప్ప అని ఎవరు అనుకోకూడదు. ఇద్దరు కూడా సహకారులు. అంతేగాని నేను చెప్పినట్టుగా నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనకూడదు. దేవునికి స్తోత్రం అండి. నేను ఆలోచన చేసే విధానం ఇది కరెక్టా కాదా, నేను తీసుకునే నిర్ణయం ఇది కరెక్టా కాదా, ఇది వాక్యానుసారంగా ఉందా లేదా, దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని మనం ఆలోచన చేసి ప్రారంభిస్తే ఏ పనులైనా సరే దైవ చిత్తానుసారంగా ప్రయత్నించిన ప్రతి కార్యము సఫలమగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది
పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాలోంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.